ఈ క్లాస్లో మనము వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ ఎఫెక్టివ్ లీడర్షిప్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేటువంటి టాపిక్ చెప్పుకుందాం. అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడికి ఉండవలసిన లక్షణాలేంటి అనేటువంటి టాపిక్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మరి మీ దృష్టిలో ఎవరు సమర్థవంతమైన నాయకుడు, లేదా మీ దృష్టిలో సమర్థవంతమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేటువంటి టాపిక్ సంబంధించి మీ మెదడులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? మీరు ఏమైనా షేర్ చేసుకోగలరా? కెన్ యూ షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అబౌట్ ఎఫెక్టివ్ లీడర్షిప్? ఎనీబడి? No, sir. No. Okay. Okay, I will explain the topic in detail. Let us see one by one. Okay, so what are the main features or characters of effective leadership? దాదా, నువ్వు క్లాస్ చివరి వరకు ఉంటావా, మధ్యలో వెళ్ళిపోతావా? సార్, నువ్వు క్లాస్ చివరి వరకు ఉంటావా, మధ్యలో వెళ్ళిపోతావా అంటున్నా. ఉంటాను సార్. ఉంటావా? సో క్లాస్ జరిగేటప్పుడు ఏ టైంలో అయితే ఎక్కువ మంది హాజరైంటారో ఆ టైంలో ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టు. సరేనా? మొత్తం అందరి పేర్లు వరుసగా వస్తాయి. ఇంతకుముందు అట్లా చేసావు నువ్వు ఒకసారి. ఎప్పుడు క్లాస్కి వచ్చినా ఆ పని చేయి, అది చేసి మరి నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టు. ఓకే సార్. ఓకే, ఇప్పటికైతే 3 వచ్చారు, 3ది తీసాను నేను స్క్రీన్ షాట్. బట్ క్లాస్ జరిగే కొద్దీ మధ్యలో వస్తూ ఉంటారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ గడిచాక ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మళ్ళీ క్లాస్ అయినాక నాకు షేర్ చేయి. ఓకే సార్. ఓకే. సరే, సమర్థవంతమైన నాయకత్వానికి గల ముఖ్య లక్షణాలు. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేటువంటి టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటి అసలు ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్ అంటే ఎవరు? ఏ లక్షణాలు ఉండాలి అతనికి? ముఖ్యంగా ఏ లక్షణాలు ఉండాలి? ఓకే, సో ఎవరంటే వాళ్ళ నాయకులు అయిపోతారా? ఏదంటే అది నాయకత్వం అనిపించుకుంటుందా? మరి సమర్థవంతమైన నాయకుడు ఎవరు? నాయకత్వం ఎలా ఉంటుంది సమర్థవంతమైన నాయకత్వము? సో దానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఒక వ్యక్తి తన సమూహంలో లేని ఇతర వ్యక్తులను ప్రేరేపించి ఒక నిర్ణీత లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసిన ఎడల అతనిని నాయకుడు అంటారు. సో హూ ఈజ్ లీడర్? ఎవరు నాయకుడు అనంటే ఎవరైతే ఇతర వ్యక్తులను ప్రేరేపిస్తాడు. ఇతర వ్యక్తులు అంటే తమ గ్రూప్లోనో తమ సమూహంలోనో లేనటువంటి వ్యక్తుల్ని ప్రేరేపిస్తారు. ఓకే, సో తమ సమూహంలో, అంటే సమూహం అంటే గుంపు లేదా గ్రూప్ అనుకోండి, ఆ గ్రూపులో వ్యక్తుల్ని కాకుండా గ్రూపు బయట వ్యక్తుల్ని ఓకే ఒక వ్యక్తి ప్రేరేపించడం అంటే మోటివేట్ చేయడము. తర్వాత ఏం చేస్తారు అంటే, ఒక నిమిషం, హలో సార్. ఉన్నాను క్లాస్లోనే. మధ్యలో ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిట్ కొట్టాలి కదా. అది కాదు సార్, చెప్పు. మీరు బీకామ్ గ్రూప్లో లేరా సార్? బీకామ్ గ్రూప్లోనా? అవును సార్. నువ్వు బీకామా బిఏనా? బీకామ్ సార్. బీకామ్ గ్రూప్లో నేను ఉన్నాను కదా. అది కాదు సార్, 2019-22 అదే సార్, ఆ గ్రూప్లో సార్. 19-22 నేను అన్ని గ్రూపుల్లో ఉన్నాను. చెప్పు, దేనికి నీ డౌట్? ఎందుకు అడుగుతున్నావు?
దీంట్లో లేరు సార్ మీరు ఈ గ్రూప్లో. లేదు, ఉన్నాను. అన్ని గ్రూపుల్లో ఉన్నా. ఒకవేళ లేకుంటే మళ్ళీ యాడ్ చేయించుకుంటాను నేను సార్లకు చెప్పి. ఓకే. సరే సార్. ఆ గ్రూప్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, దాంట్లో పెడితే ఎక్కువ మంది అటెండ్ అవుతారు సార్, అట్లా సార్. బీకామ్ 2001 ఎట్లా 19 సార్. 19 టు 22. 22, 19 టు 22నా? అంటే అవును సార్. నా క్లాస్కి ఓన్లీ బీకామ్ ఇంగ్లీష్ మీడియమే. బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు మాత్రమే నేను క్లాస్ తీసుకునేది. అవునా సార్? బీకామ్ జనరల్ తెలుగు మీడియం వాళ్ళు, బిఏ తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా తెలుగు సార్ తీసుకుంటాడు. ఇదే సబ్జెక్ట్ క్లాసే. ఓకే సార్. ఇంతకుముందు మనకు ఏది కాలేజ్ జరిగేటప్పుడు అలా లేకపోయా. ఇప్పుడు ఆన్లైన్లో మాత్రం ఇలా తీసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? ఓకే సార్. సో నేను ఎప్పుడు క్లాస్ తీసుకున్నా మీకు సపరేట్గా బీకామ్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా తీసుకుంటా. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా నేను తీసుకుంటాను. ఓకే. మిగతా వాళ్ళకి మాత్రము తెలుగు సార్ తీసుకుంటాడు. ఎందుకంటే తెలుగు మీడియం గ్రూప్ తెలుగు సార్ తీసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం గ్రూప్ మాత్రం నేను తీసుకుంటాను. ఓకే. సరే, వినండి. మరి అంటే ఒక వ్యక్తి ఎవరో ఆడియో మ్యూట్ చేసుకోవాలి, డిస్టర్బెన్స్ ఉంది. ఆడియో మ్యూట్ చేసుకోండి. ఎవరు ఆడియో డిస్టర్బెన్స్ ఎవరిదో? ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఆడియో? మ్యూట్ చేసుకోవాలి. ఎవరు? రామాంజనేయులు. రామాంజనేయులు నువ్వు మ్యూట్ చేసుకో ఆడియో. రామాంజనేయులు, మీ వైపు నుంచి డిస్టర్బెన్స్ ఉంది. రామాంజనేయులు, పులికొండ రామాంజనేయులు. హలో రామాంజనేయులు, సౌండ్ ఆఫ్ చేయాలి నువ్వు. మ్యూట్. ఒక్కొక్కసారి క్లాస్కి వస్తున్నారు. వీళ్ళని అడ్మిట్ కొట్టేకి లేట్ అవుతా ఉంది. సరే చూద్దాం, తప్పదు, అటెండెన్స్ తీసుకోవాలి. సరే, నిమిషం. సరే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేరేపించడము అనేది మామూలుగా మనం ఒక గ్రూప్లో ఉన్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్ అంతా కలిపి మన ఒక గ్రూప్గా ఉన్నప్పుడు మన గ్రూప్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడము, మోటివేట్ చేయడం లేదా ప్రేరేపించడం అనేది చాలా సులభం అన్నమాట. అలా కాకుండా మన గ్రూప్కి బయట, మన గ్రూప్తో సంబంధం లేరు, మన ఫ్రెండ్ సర్కిల్లో భాగం కాదు, బయట ఉండేటువంటి ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనం మోటివేట్ చేయాలన్నా ప్రేరేపించాలన్నా అది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఓకే. సో నాయకుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తన సమూహంలో లేనటువంటి వ్యక్తిని, ఓకే, నాయకుడు అనేవాడు ఒక వ్యక్తి, అతను ఏం చేస్తాడంటే తన గ్రూప్లో తన సమూహంలో లేనటువంటి ఇతర వ్యక్తుల్ని ప్రేరేపించి లేదా మోటివేట్ చేసి ఒక నిర్ణీత లక్ష్యాన్ని దిశానిర్దేశం చేస్తాడు. నిర్ణీత లక్ష్యాన్ని దిశానిర్దేశం చేయడం అంటే ఇది లక్ష్యము, ఈ లక్ష్యం కోసము నీవు పని చేయి అని చెప్పి తన ఒక సమూహంలో ఉండేటువంటి వ్యక్తులను కాకుండా, ఓకే, అంటే తన సమూహంలో ఉండే వ్యక్తుల్ని కాకుండా సమూహం బయట ఉండేటువంటి వ్యక్తుల్ని ప్రేరేపిస్తాడు. సో ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారిని నాయకుడు అని అంటారు. సో ఏ పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ ద అదర్ పర్సన్, a person influences the other person who is not in their group, in their own group, and direct him with a decided target or aim is called as leader. సో క్లియర్గా మన గ్రూప్ కంటే బయట ఉండే వ్యక్తిని మోటివేట్ చేయడము, అతనికి ఈ ఎయిమ్ కోసం నువ్వు పని చేయాలి, ఈ డైరెక్షన్లో నువ్వు పని చేయని చెప్పి చెప్పడము,
మన మాట అతను వినేలాగా చేయడము, ఆ విధంగా చేస్తే అతన్ని లీడర్ అని చెప్పి అంటారు, నాయకుడు అని అంటారు. సరే, మరి జాన్ కోట్లర్ అనేటువంటి వ్యక్తి నాయకుడు అనేటువంటి పదానికి నిర్వచనం ఏమిచ్చాడు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి సమూహాన్ని ఏర్పరచుకొని వారిని స్ఫూర్తి మరియు ప్రేరణ ద్వారా ఏదైనా లక్ష్యాన్ని దిశానిర్దేశం చేస్తే వానిని నాయకుడు అంటారు అని జాన్ కోట్లర్ అనేటువంటి వ్యక్తి నాయకుడు అనే పదాన్ని నిర్వచించాడు. సో జాన్ కోట్లర్ ఏమంటారు, ఎవరైనా ఒక వ్యక్తి సమూహాన్ని ఏర్పరచుకొని, సమూహం అంటే గ్రూప్ అన్నమాట, ఒక వ్యక్తి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుంటాడు, చేసుకొని ఆ గ్రూప్లో ఉండేటువంటి వారిని ప్రేరేపించడము, వారికి స్ఫూర్తిని అందించడము. ఓకే, స్ఫూర్తి ప్రేరణ అందించి ఏం చేస్తారు అంటే, ఒక లక్ష్యాన్ని, ఈ లక్ష్యం కోసం మీరు పని చేయండి అని వారికి డైరెక్షన్ ఇస్తాడు, దిశానిర్దేశం అనేటువంటిది చేస్తాడు. అతనిని నాయకుడు అని అంటారు అని. చూడండి, ఇందాక మనం చెప్పుకున్న నిర్వచనానికి విరుద్ధంగా ఈ నిర్వచనం కనిపిస్తోంది. సో జాన్ కోట్లర్ ప్రకారం అయితే మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళని మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, దేనికోసము ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక ఎయిమ్ పెట్టుకోవాలి, దానికోసం ఈ విధంగా మీరు పనిచేయాలి, ఈ డైరెక్షన్లో మీరు వెళ్ళాలి అని చెప్పి డైరెక్ట్ చేయడము, ఆ విధంగా చేస్తే అతను లీడర్ అని చెప్పి జాన్ కోట్లర్ అన్నాడు. సో మనం మొదట చెప్పుకున్న డెఫినేషన్ ఏంటి అంటే, కేవలం గ్రూప్లో వాళ్ళం కాకుండా గ్రూప్ బయట ఉండేటువంటి వ్యక్తులను కూడా మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, ఒక ఎయిమ్ కోసం, ఒక టార్గెట్ కోసం వాళ్ళని ముందుకు వెళ్ళేలాగా చేస్తే, డైరెక్ట్ చేస్తే వారిని లీడర్ అని అంటారని ఇంతకుముందు మన డెఫినేషన్ చెప్పుకున్నాం అనమాట. సో యాజ్ పర్ ద జాన్ కోట్లర్, హూ ఈజ్ ఎ లీడర్? Leader is a person who creates a group and influences the members of the group, motivates the members of the group for achieving a goal and directing them for achieving that target or aim or goal is called as leader అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అసలైన విషయంలోకి ఎంటర్ అవుదాం. ఏంటి? సమర్థవంతమైన నాయకత్వానికి గల ముఖ్య లక్షణాలు. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఏ ఎఫెక్టివ్ లీడర్షిప్? ఓకే, సో ఇందులో మనం మొట్టమొదటిగా ఒకటి చెప్పుకోవచ్చు, ఏమిటి అంటే సమూహ లక్ష్యాల సాధన. సమూహ లక్ష్యాల సాధన. సో ఇక్కడ నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు ఒకసారి గమనించండి. దాదా సార్. మీకు స్క్రీన్ మీద ఏమైనా కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, సమర్థవంతమైనది సార్. ఓకే, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సమూహ లక్ష్య సాధన సార్, లక్ష్యాల సాధన. లక్షణాలు అనేటువంటిది కనిపిస్తుంది కదా? అవును సార్. ఓకే ఓకే ఓకే. సైడ్ ఒక మూలకి నేను కనిపిస్తున్నాను లేదా? మీ ఫోటో ఏం కనపడలేదు సార్. ఓకే ఓకే, వీడియో కనపడలేదు సార్. కనిపించలేదు. ఓకే, మీరు 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 కనిపిస్తున్నారా సైడ్? మీ ఫ్రెండ్స్, క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా? ఎవరు లేదు సార్. ఎవరు లేరు, ఓన్లీ ఈ మ్యాటర్ ఒకటి కనిపిస్తుందా? మ్యాటర్ ఒకటి ఉంది సార్, అంతే సార్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయిందా మ్యాటర్? సేవింగ్ ఏ కాపీ అని పడింది సార్. ఓకే ఓకే, స్క్రీన్ మీద ఏం జరిగితే అది కనిపిస్తుంది, చూద్దాం ఒక నిమిషము.
ఇప్పుడు ఏం కనిపిస్తుంది దాదా? ఇప్పుడేం కనిపించలేదు సార్, ఊరికే సార్ లక్షణాలు వచ్చినాయి సార్. అంతే. ఇప్పుడు నేను కనిపిస్తున్నా లేదా ఒకవైపు? లేదు ఒక సార్. ఒకవైపు నేను కనిపించటం లేదా? లేదు సార్, అదొకటే మ్యాటర్ ఒకటి ఉంది సార్, అంతే సార్. మ్యాటర్ ఒకటి ఉందా? లక్షణాలోని 4 పాయింట్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే. సరే, ఇప్పుడు వస్తా చూడు దాదా. ఇప్పుడు చెప్పు సార్. ఇప్పుడు స్క్రీన్ మీద ఏముంది? అవే 4 పాయింట్సే ఉన్నాయి సార్, అంతే సార్. ఉన్నాయి. నేను లేనా సైడ్ మూలకి? లేదు సార్. లేనా? లేదు సార్ మీరు. సరే ఓకే, వినండి. మొదట వచ్చి ఏంటి ఈ లక్షణాలు అనేటువంటి దాంట్లో సమూహ లక్ష్యాల సాధన అనే సైడ్ హెడ్డింగ్ని మనం చూద్దాం. సో సమూహ లక్ష్యాల సాధన, అచీవింగ్ ద గ్రూప్ గోల్స్. సమూహం అంటే గ్రూప్ అనమాట, లక్ష్యం అంటే ఎయిమ్ ఆర్ గోల్, సాధన అంటే అచీవింగ్ అనమాట. ఓకే, హౌ కెన్ వి అచీవ్ ద గోల్స్ ఆఫ్ గ్రూప్ గోల్స్ అనేటువంటిది ఇక్కడ ఒక సిమ్టమ్ లాగా మనము చెప్పుకోవచ్చు, లేదా ఒక ఫీచర్ లాగా చెప్పుకోవచ్చు. సో ఏమిటి అంటే సంస్థాగత లక్ష్యాలను మరియు సమూహ లక్ష్యాలను సాధించుటకు సంస్థలోని సభ్యులలో ప్రేరణ కలిగించడానికి నాయకత్వం కార్యసాధకంగా పనిచేయును. సో సమర్థవంతమైన నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే సమూహ లక్ష్యాల సాధన కోసం కృషి చేయటం. సమూహ లక్ష్యము అంటే ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాము, సంస్థకి ఒక లక్ష్యం ఉంటుంది, సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఒకే లక్ష్యం ఉంటుంది. ఓకే, అంటే సంస్థ లక్ష్యమే తమ లక్ష్యంగా భావించాలి. విడివిడిగా ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క లక్ష్యం ఉండొచ్చు, కానీ ఒక గ్రూపుగా, యాజ్ ఏ గ్రూపుగా ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక కామన్ గోల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఆ కామన్ గోల్ అనేటువంటిది ఏదైతే ఉందో, గ్రూప్ గోల్ అనేటువంటి గ్రూప్ ఎయిమ్ అనేది ఏదైతే ఉందో, దాన్ని అచీవ్ చేయడానికి ఓకే ఆ గ్రూప్లోని మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారిని మోటివేట్ చేయడము అనేటువంటిది చాలా అవసరం. ఓకే, సో అది ఎవరు చేయగలరు అంటే ఒక లీడర్ మాత్రమే చేయగలుగుతాడు, ఒక ఎఫెక్టివ్ లీడర్ మాత్రమే చేయగలుగుతాడు. సో ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడు అంటే సంస్థ ఏ లక్ష్యాలు సాధించడం కోసమైతే నెలకొల్పారో ఆ లక్ష్య సాధన కోసం సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ స్ఫూర్తిని, ప్రేరణను కలిగించి వారందరూ కూడా సంస్థ యొక్క లక్ష్యాన్ని తమ లక్ష్యంగా భావించి మొత్తం ఆ ఉద్యోగుల సమూహం అంతా కూడా, ఆ గ్రూప్ అంతా కూడా, ఆ బృందంగా మనందరి లక్ష్యం, సంస్థ లక్ష్యం ఒక్కటే, ఆ లక్ష్యం కోసం మనం పని చేయాలి అనేటువంటి ఒక ప్రేరణ, స్ఫూర్తిని సమర్థవంత నాయకుడు వారిలో నింపుతాడు. సో ఆ పని చేయడానికి ఈ నాయకత్వం అనేటువంటిది ఒక కార్యసాధకంగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. సో an effective leader, what will he do? An effective leader will motivate and inspires the members towards the common goal, towards achieving the common goal, and also achieving the goal of the firm. That is the main feature of effective leadership. Okay, effective leader or leadership. What will he do? He will motivate, he will inspire the workers or employees of a firm towards what? Towards achieving the common goal or group goal or firm's goal, which is the goal of firm. Okay, that is one of the main feature of effective leaders. సో సెకండ్ ఫీచర్ ఏంటి అంటే యథార్థ స్థితిలో మార్పు, చేంజ్ ఇన్ ద స్టేటస్ కో.
యథార్థ స్థితిలో మార్పు అంటే చేంజ్ ఇన్ ద స్టేటస్ కో. సో ఏమిటిది అంటే ఈ నాయకత్వం అనేది భవిష్యత్తుకు సంబంధించినది. నాయకులు లేకుండా సంస్థలు మనుగడ సాగించలేవు. నాయకులు వ్యక్తులకు ఒక శక్తిలాగా, భరోసాలాగా మరియు ఆదర్శంగా నిలుస్తారు. ఓకే, ఏంటి యథార్థ స్థితిలో మార్పు అంటే ఈ నాయకత్వము అనేది అవసరమా అని అంటే వాస్తవానికి నాయకత్వం అనేది ఈరోజు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము. ఈ వర్తమాన స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి లీడర్షిప్ అవసరం లేదని అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో మన సంస్థ యొక్క లక్ష్యాలను సాధించాలన్నా, మన వ్యక్తుల యొక్క లక్ష్యాలను సాధించాలన్నా, మన సమూహం యొక్క లక్ష్యాలను సాధించాలన్నా, ఓకే సంస్థ మనుగడ సాగించాలి అన్నా, సంస్థకు లాభాలు రావాలి అన్నా, వాటన్నిటికీ కూడా ఒక ఎఫెక్టివ్ లీడర్ అనేటువంటి వాడు చాలా అవసరం అవుతాడు ఇన్ ఫ్యూచర్. ఓకే, తర్వాత ఈ లీడర్స్ అనేటువంటి వాళ్ళు, నాయకులు అనేటువంటి వాళ్ళు లేకపోతే ఏ సంస్థ కూడా మనుగడ సాగించలేదు. ఖచ్చితంగా మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు చక్కగా అందరినీ ప్రేరేపిస్తూ, స్ఫూర్తిని నింపుతూ, మోటివేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ ఎంప్లాయీస్ ఏ ఫర్మ్లో, ఏ కంపెనీలు అయితే ఉంటారో ఆ కంపెనీలు ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట, సర్వైవ్ అవుతాయి. సో ఆ మనుగడ అనేటువంటివి సాగిస్తాయన్నమాట. తర్వాత ఈ నాయకులు అనేటువంటి వారిని వ్యక్తులు ఎలా భావిస్తారంటే, వ్యక్తులు అంటే ఎవరైతే సంస్థలో పనిచేస్తూ ఉంటారో ఉద్యోగులు, కార్మికులు, వారందరూ తమ నాయకుడిని ఒక శక్తిలాగా, ఒక భరోసాలాగా, ఒక ఆదర్శంగా భావిస్తారనమాట. అంటే వారి శక్తి వారి లీడర్ అనమాట. సో విడిగా ఒక్కొక్క వ్యక్తి తమకు తాము బలహీనులుగా, శక్తిహీనులుగా భావిస్తూ ఉంటారు. కానీ ఒక సమూహంగా వారికి ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడిని చూస్తే వారికి ఎంతో శక్తి వచ్చినట్టుగా భావించడం, వారికి ఒక భరోసా అనేది కలిగినట్టుగా భావించడం, వారికి ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఆదర్శంగా భావించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్ని యథార్థ స్థితిలో మార్పు అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ స్టేటస్ కో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే లీడర్స్ ఆర్ నెసెసరీ ఇన్ ఫ్యూచర్, నాట్ ఎట్ ప్రజెంట్, దే ఆర్ నెసెసరీ ఇన్ ఫ్యూచర్ ఫర్ అచీవింగ్ ద గోల్స్, ఫర్ రీచింగ్ ద టార్గెట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైమ్. ఓకే, తర్వాత వితౌట్ హ్యావింగ్ లీడర్స్ నో ఫర్మ్ ఆర్ కంపెనీ విల్ సర్వైవ్. Okay, leaders are very much necessary. If in any firm there are no leaders, no effective leaders, those firms and companies will not exist for a long time. Okay, తర్వాత నాయకులు వ్యక్తులకు ఒక శక్తి లాగా. ఓకే, లీడర్స్ 1 minute. How the people will feel regarding the leaders, the workers who are working in a company will feel like this. How? When they see their leader, they feel that their leaders are their energy, and their leaders are their role models. These are the feelings which arise in individuals of a firm, and with that feeling those individuals work hard for achieving the goal of a firm. This will happen when there are leaders and effective leaders. Okay, so ఇదన్నమాట. నెక్స్ట్ అనుచరుల ఆలోచనలు మరియు స్పృష్టులను ప్రభావితం చేయడం. అనుచరుల ఆలోచనలను ప్రభావితం చేయడం. ఓకే, నాయకత్వం అనేది ఒక ప్రభావిత ప్రక్రియ. నాయకుడు ఎల్లప్పుడూ తన అనుచరుల ప్రవర్తన, వైఖరి మరియు నమ్మకాలను ప్రభావితం చేసి సంస్థ లక్ష్యాలను సాధించే విధంగా వారికి దిశానిర్దేశనం చేయాలి. సో నాయకత్వం అనేది ఒక ప్రభావవంతమైనటువంటి ప్రక్రియ. సో నాయకత్వం అనేది ఒక ప్రక్రియ, అది ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఎటువంటి ప్రాసెస్ అంటే అది ఒక ఎఫెక్టివ్ ప్రాసెస్, ప్రభావితమైనటువంటి ప్రక్రియ నాయకత్వం అనేది. ఓకే, సో నాయకత్వం అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ రాత్రికి రాత్రి మనుషులు నాయకులుగా మారిపోరు. నాయకత్వం అనేది రెడీ కాదనమాట, తయారు కాదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలానికి కొద్దిమంది ఉద్యోగులు, మనుషులు, వ్యక్తులు సంస్థలో నాయకులుగా ఎదుగుతారు. ఆ పరిస్థితులు వారు నాయకులుగా ఎదిగేలాగా చేస్తాయి. వారు మెల్లమెల్లగా అనుభవంతో సమర్థవంతమైన నాయకులుగా మారుతారు. సో ఈ విధంగా నాయకులు తయారు కావడం, నాయకత్వం అనేది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియలో భాగంగా జరుగుతుంది.
సో ఈ నాయకుడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ తన అనుచరుల యొక్క ప్రవర్తన, వైఖరి, నమ్మకాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. సో నాయకుడు ఆ నాయకుడిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, అంటే ఎవరు అనుసరిస్తూ ఉంటారో నాయకుడిని అంటే ఎవరు ఏ వ్యక్తులు, ఉద్యోగులు లేదా కార్మికులు అయితే సంస్థలో పనిచేస్తూ వారు ఎవరినైతే నాయకుడిగా భావిస్తూ ఉంటారో ఆ నాయకుడిని చూసి వాళ్ళు ఫాలో అవుతుంటారు. అనుసరించడం అంటే ఫాలో కావడం. ఓకే. సో అలా ఫాలో అయ్యేటప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తారంటే తనని ఎవరైతే చూసి ఫాలో అవుతుంటారో వారి యొక్క వైఖరిని, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క నమ్మకాల్ని ప్రభావితం చేస్తాడు. ఓకే. తర్వాత సంస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా వారికి దిశానిర్దేశం కూడా చేస్తాడు. ఓకే. నాయకుడు అనేటువంటి వాడు ఎవరైతే అనుచరులు తనను అనుసరిస్తూ ఉంటారో వారి యొక్క ప్రవర్తనని మార్చడం, వారి యొక్క ప్రవర్తనని ప్రభావితం చేయడం, వారి యొక్క వైఖరిని ప్రభావితం చేయడం, వారి యొక్క నమ్మకాలను ప్రభావితం చేయడం, అలాగే వారిని సంస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా వారికి ఒక దిశ నిర్దేశం అనేటువంటిది చేస్తాడనమాట. సో అటువంటి వ్యక్తి సమర్థవంత నాయకుడిగా అనిపించుకుంటాడు. సో ఏంటి, వాట్ ఈస్ ద థర్డ్ ఫీచర్? థర్డ్ ఫీచర్ ఈస్ దిస్, దట్ an effective leader will influence the thoughts of the followers, will changes the thoughts of the followers, because leadership is a process. Leadership is an effective process, and the leaders will what will they do? They influences the attitude of the followers, behavior of the followers, and the beliefs of the followers, and they motivate them, they direct them towards the achieving the goals of firm అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో what will an effective leader will do? You please concentrate on this point. This is very important point. An effective leader will influence the behavior of the followers. Followers means who are working in that firm or company, okay, or organization. So an effective leader influences the behavior of the workers, attitude of the workers, and beliefs of the workers, and also influence them, motivate them towards or direct them towards achieving the goals of the organization. This is one of the important feature of effective leadership. Okay, next we will go for another feature. పరిస్థితుల ప్రభావంచే లేదా సందర్భానుసారం ఏర్పడే నాయకత్వం. సో ఒక నాయకునికి పూర్తి సామర్థ్యం కొరకు ఖచ్చితమైన నాయకత్వ శైలి ఒకటి కూడా లేదు. నాయకత్వం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఓకే. వివిధ పరిస్థితుల్లో వివిధ రకాల నాయకులు ఉద్భవిస్తారు. సంస్థ అభివృద్ధిలో మరియు వ్యూహాత్మక నిర్వహణలో కొంతమంది నాయకులు తమ సేవలను అందజేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఒక నాయకుని పూర్తి సామర్థ్యం కొరకు ఖచ్చితమైన నాయకత్వ శైలి ఒకటి కూడా లేదు. సో ఈ శైలి అంటే స్టైల్ అంటారు మనం. సో ఈ స్టైల్లో ఉంటే అది లీడర్షిప్ స్టైల్ అని, ఇది కరెక్ట్ లీడర్ ఇలా ఉండాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ శైలిని కలిగి ఉండాలి అంటూ మనం చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఒక స్టాండింగ్ రూల్ లాంటిది ఏది లేదు. ఇలా ఉంటే వాడు లీడర్, ఇలా ఉంటే అతను ఖచ్చితమైనటువంటి నాయకుడు లేదా సమర్థవంతమైన నాయకుడు, ఈ విధంగా ప్రవర్తిస్తే, ఈ శైలిలో ఈ స్టైల్లో బిహేవ్ చేస్తే అతను ఒక ఎఫెక్టివ్ లీడర్ అన్నట్టుగా ఒక ఖచ్చితంగా కరెక్ట్ డెఫినేషన్ కానీ కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏవి మనకు లేవు. స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏవి లేవు. దే ఆర్ నో స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్ ఆర్ కరెక్ట్ లీడర్షిప్ ఆర్ స్టైల్ ఆఫ్ కరెక్ట్ లీడర్. ఓకే. సో కాబట్టి తర్వాత ఈ నాయకత్వం అనేది రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఇలా ఉంటేనే నాయకత్వం, అలా ఉంటే నాయకత్వం, ఎలాగైనా ఉండొచ్చు. అది రకరకాలుగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నాయకులు అనేటువంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు. ఓకే. రకరకాల సందర్భాల్లో, రకరకాల పరిస్థితుల్లో రకరకాల నాయకులు పుట్టుకొని రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇది అందరికీ మనకి జీవితంలో అనుభవం అవుతుంది, లేదా చరిత్రలో మనం చూడొచ్చు. ఓకే. సో మనం ఒక అల్లూరి సీతారామరాజు, మన్యంలో గిరిజనులు, చదువు సంధ్య లేనటువంటి అమాయక గిరిజనుల మధ్య పుట్టినటువంటి ఒక అల్లూరి సీతారామరాజు భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. ఓకే. అక్కడ పరిస్థితులు అల్లూరి సీతారామరాజుని నాయకుడిగా తయారు చేసినాయి అన్నమాట. సో అట్లా పరిస్థితులను బట్టి రకరకాల నాయకులు ఉద్భవించడం.
సో ఆ కాలానికి ఒక అల్లూరి సీతారామరాజు మనకు కనిపిస్తాడు. అలాగే మనము క్యూబా లాంటి దేశాలను పరిశీలిస్తే చూస్తే అక్కడ మనకు అక్కడి పరిస్థితులు అక్కడ ఒక చేగువేరా అనేటువంటి ఒక నాయకుడు పుట్టేలాగా చేశాయన్నమాట. మరి మన దేశానికి వస్తే అదే అల్లూరి సీతారామరాజు కాలంలోనే పంజాబ్ లాంటి ప్రాంతంలో భగత్ సింగ్ లాంటి నాయకులు పుట్టుకొని రావడం మనం చూసాం. ఇంకా కాలంతో పాటు నాయకులు రకరకాల పరిస్థితులు మారిపోయినాయి. దానికి అనుగుణంగా నాయకులు కూడా మారిపోతూ ఉద్భవిస్తూ రావడం పుట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో లీడర్స్ ఆర్ అరైజింగ్ ఎమర్జింగ్ బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఓకే, there are so many types of leaders and they are arising or emerging basing on different situations. Different leaders are emerging అన్నమాట. ఓకే, సంస్థ అభివృద్ధిలో మరియు వ్యూహాత్మక నిర్వహణలో కొంతమంది నాయకులు తమ సేవలను అందజేస్తారు. మరి లీడర్స్ రకరకాల నాయకులు పుట్టుకొస్తారు. మరి వారు ఏం చేస్తారు అంటే సంస్థ అభివృద్ధిలో తమ సేవలను అందజేస్తారు. ఒక సంస్థని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి అని అంటే సో లీడర్ ఈ నాయకుల యొక్క సేవలు లేకుండా సంస్థని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది అన్నమాట. సో అందరు ఉద్యోగస్తుల్ని అందరూ సంస్థలోని వ్యక్తుల్ని యజమాని తను చెప్పినట్టు వినేలాగా చేసుకోవాలంటే అది చాలా కష్టం. అలా కాకుండా సంస్థలోని నాయకుల్ని యజమాని తాను చెప్పినట్టుగా వినేలాగా చేసుకోవడం సులభం అవుతుంది. నాయకులు తక్కువ మంది ఉంటారు, వారిని వినేలాగా చేసుకోవడం సులభం అవుతుంది. ఆ నాయకుడు మళ్ళీ యజమాని చెప్పిండేది నాయకుడు మొదట విని తర్వాత ఆ నాయకుడిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వ్యక్తులు లేదా ఉద్యోగులు వారందరినీ ప్రభావితం చేసి ఆ విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా సంస్థ అభివృద్ధిలో నాయకులు ఏం చేస్తారు, తమ సేవల్ని అందజేస్తారు. తర్వాత వ్యూహాత్మక నిర్వహణలో సంస్థను నిర్వహించడం, నిర్వహణ అంటే మేనేజ్మెంట్ అన్నమాట. సో వ్యూహాత్మకంగా వ్యూహము అంటే ప్లాన్ అని చెప్పి అంటారు. ఓకే, డిఫరెంట్ ప్లాన్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే ప్లానే అనుకోండి. వ్యూహం అంటే ఇంగ్లీష్లో నాకు తెలిసి ప్లాన్ అన్నమాట. సో ఈ మేనేజ్మెంటు ఒక అంటే ద లీడర్స్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లీడర్స్ అని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుని చూస్తే ద లీడర్స్ విల్ ప్రొవైడ్ దేర్ సర్వీసెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మ్ అన్నమాట. ద లీడర్స్ విల్ టేక్ ఇనిషియేటివ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ టేక్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మ్ బై ప్రొవైడింగ్ దేర్ సర్వీసెస్ అని ఒక మంచి పాయింట్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత వ్యూహాత్మక నిర్వహణలో కూడా ఈ కొంతమంది నాయకులు తమ సేవల్ని అందజేస్తారు. ఫర్ ద మేనేజ్మెంట్, ఫర్ planned management, for implementing the planned management or for the effective management of the firm, some of the leaders will do service for that. Okay, so with their services some of the leaders will help in planned management అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అభివృద్ధిలో వ్యూహాత్మక నిర్వహణలో నాయకులు తమ సేవల్ని అందజేస్తూ ఉంటారు. తర్వాత మనము మరొక విషయాన్ని చూద్దాం. ఏమిటి అంటే నిలకడ. మరొక విషయం ఏంటంటే నిలకడ. ఏమి నిలకడ అంటే నాయకత్వం అనేది అన్ని సందర్భాల్లో ప్రజాదరణ కలిగిన పోటీగా ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏమంటే నాయకత్వం అనేది అన్ని సందర్భాల్లో ప్రజాదరణ కలిగినటువంటి పోటీగా ఉండదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ప్రజాదరణ అనేటువంటిది నాయకులకి ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ అన్ని సందర్భాల్లో అందరూ నాయకులకి ప్రజాదరణ అనేటువంటిది ఉండదు. ఓకే, తర్వాత ఈ నాయకత్వం కోసం పోటీ అనేటువంటిది కూడా ఉంటుంది, అందరికీ ప్రజాదరణ అనేటువంటిది ఉండదు. పోటీకి ప్రజాదరణ, నాయకుడికి ప్రజాదరణ, మనం రెండు పాయింట్ల మీద దృష్టి పెట్టాలన్నమాట. ఓకే, అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఒక నిమిషం.
సో కొద్దిమంది నాయకులకు మాత్రమే ప్రజాదరణ అనేటువంటిది లభిస్తుంది. ఓకే, సో ఆ విధంగా ప్రజాదరణ లభించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారికి పోటీ కూడా ఉండదు. వారు నాయకుగా కావాలి అనుకున్నప్పుడు, నాయకత్వం వహించాలనుకున్నప్పుడు ఓకే వారికి పోటీ ఉండదు. అయితే ఇది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే, అన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో నాయకులు తమ అనుచరుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ వారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరొకటి చూడండి, ప్రజాదరణతోనే కొద్దిమంది నాయకులుగా ఎదుగుతారు. ప్రజాదరణ అంటే ఎవరు ప్రజలు అని అన్నప్పుడు ఇక్కడ మనం సంస్థ అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు లేదా ఉద్యోగులు వారిని ప్రజలుగా భావిస్తే వారి ఆదరణతో కొద్దిమంది నాయకులుగా ఎదుగుతారు. అయితే వారి ఆదరణ అనేటువంటిది ఎల్లకాలము అన్ని సందర్భాల్లో ఉండదు. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే వారి నుంచి వ్యతిరేకత అనేటువంటిది కూడా, ఎవరైతే ఆ నాయకుడిని ఎన్నుకొని ఉంటారో లేదా ఆ నాయకుడిని ఒక ఆదర్శంగా భావిస్తూ అనుసరిస్తూ ఉంటారో వారి నుంచి వ్యతిరేకత అనేటువంటిది కూడా అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఆ నాయకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అలా వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ కూడా కఠినమైన నిర్ణయాలు కొన్నిసార్లు నాయకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదొకటి. తర్వాత ఆ విధంగా కఠినమైన నిర్ణయాలు నాయకుడు ఎందుకు తీసుకుంటాడు అంటే సంస్థ యొక్క మనుగడ కోసం, సంస్థని దీర్ఘకాలము బ్రతికించాలి లేదా కొనసాగించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో నాయకుడు ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అయితే ఆ నాయకుడి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, అనుచరుల నుంచి నాయకుడి పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కఠినమైన నిర్ణయాలు అనేటువంటివి సంస్థ యొక్క మనుగడ కోసము నాయకుడు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే నాయకుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో, ఏది అనుచరుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా సంస్థ యొక్క మనుగడ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే కొద్ది కాలం, స్వల్ప కాలము తనని అనుసరించేటువంటి అనుచరులు లేదా ఉద్యోగుల్లో కొద్దిమందిని భౌతికంగా, మానసికంగా బాధించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా భౌతికంగా ఎందుకు బాధపడతారు, మానసికంగా ఎందుకు బాధపడతారు అంటే తమకు నచ్చినటువంటి నిర్ణయాలు తమ నాయకుడు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడిని అనుసరించేటువంటి వ్యక్తులు లేదా ఉద్యోగులు మానసికంగా బాధపడడం, భౌతికంగా బాధపడడం అనేటువంటిది ఉంటుంది. అయితే నాయకుడు ఎందుకు తమకు నచ్చినటువంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు అంటే సంస్థ యొక్క మనుగడ కోసం, సంస్థను దీర్ఘకాలం కొనసాగించడం కోసం. అప్పుడప్పుడు ఈ ఉద్యోగులు వ్యతిరేకించినప్పటికీ, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, అనుచరుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఓకే కొన్ని సందర్భాల్లో నాయకుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడనమాట. ఓకే, సో దీన్ని మనం నిలకడ అనేటువంటి దాని కింద చెప్పుకోవచ్చు. సో నిలకడ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టెబిలిటీ అనమాట, స్టెబిలిటీ. సో ఎఫెక్టివ్ లీడర్షిప్లో దిస్ ఈజ్ స్టెబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఏ ఎఫెక్టివ్ లీడర్షిప్. సో వాట్ ఈజ్ స్టెబిలిటీ అని మనం ఒకసారి చూస్తే, స్టెబిలిటీ మీన్స్ leaders will take decisions sometimes in some situations which are anti to their followers. So the decisions taken by the leaders in some situations will be opposed by their followers, and they may hurt, the followers may hurt physically and mentally with the strong decisions or hard decisions taken by their leaders in some situations. But why those leaders take such type of hard decisions? If we question, the answer for that question is the leaders will take strong and hard decisions sometimes in some situations, though those decisions are opposed by their followers, only in the interest of the firm and for surviving of the firm in a long run, leaders will take such type of decisions. This is called as stability. Okay, next పూర్తి బాధ్యత అనేటువంటి అంశంని మనం చూద్దాం. సో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎవరైతే పూర్తి బాధ్యతలు తీసుకోవడానికి ముందడుగు వేస్తారో వారు భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకులుగా ఎదుగుతారు. సో నాయకులుగా
నాయకులుగా ఎదగడం కాదు, సమర్థవంతమైన నాయకులుగా ఎవరు ఎదుగుతారు అంటే, కొన్ని పరిస్థితులు మనం నాయకులుగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. సో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం నేనే, దీనికి బాధ్యుడిని నేనే అని చెప్పి పూర్తి బాధ్యత తన మీద వేసుకొని ఆ పరిస్థితిని మళ్ళీ నా సాధారణ స్థితికి తీసుకొని రావడానికి ముందడుగు వేసి కొద్దిమంది నాయకులు కృషి చేస్తారు. అటువంటి వారు భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకులుగా ఎదుగుతారు. సో ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొద్దిమంది నేను లీడర్గా ఉంటాను, నేను నాయకుడిగా ఉంటానని ముందుకు వస్తారు. ఓకే. కొద్దిమంది సో అలా ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సంస్థలో పనిచేసే వ్యక్తులు లేదా ఉద్యోగులు, ఓకే నువ్వు మా నాయకుడిగా ఉండు అని చెప్పి మొదట అంగీకరిస్తారు. సో నాయకుడిగా ఉండి నాయకుడు సేవలు అందిస్తూ ఉంటాడు ఉద్యోగులకి, సంస్థకి. కొద్ది కాలం అయిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది. పరిస్థితులు చాలా సంక్లిష్టంగా, ఓకే క్లిష్టంగా, క్రిటికల్గా తయారైపోతాయి, ప్రాబ్లమేటిక్గా తయారైపోతాయి. అప్పుడు కొద్దిమంది నాయకులు ఏం చేస్తారంటే నాయకత్వం నుంచి తప్పుకోవడం కానీ, లేకుంటే సిచ్యువేషన్స్ ఇలా అయినాయంటే దీనికి నాదేం బాధ్యత లేదు, ఎవరి వలన ఇలా అయినాయని చెప్పి తన మీద బాధ్యతను వేసుకోకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం, తప్పించుకోవడం అనేది కొద్దిమంది చేస్తూ ఉంటారు. అయితే సమర్థవంతమైన నాయకుడు ఏం చేస్తాడంటే, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు నేను నాయకుడిగా ఎదిగాను, ఇప్పుడు పరిస్థితులు బాగా లేనప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు బాగా లేవు, దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే అందులో నా బాధ్యత కూడా ఉంది. ఓకే పరిస్థితులు బాగా లేకపోవడానికి నేను కూడా బాధ్యుణ్ణి అని చెప్పి ఆ బాధ్యతను తన మీద వేసుకొని మళ్ళీ పరిస్థితిని, క్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితిని సరళంగా, సులభంగా, సాధారణ స్థితికి తీసుకొని రావడానికి అడుగు ముందుకు వేసి గట్టిగా కృషి చేస్తారు. అటువంటి వారి భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకులుగా ఎదుగుతారన్నమాట. ఓకే. ఇది ఎట్లాంటిది అంటే, ఈ ఫీలింగ్ ఎట్లాంటిది అంటే చీకట్లో ఉండేటువంటి అంటే చీకట్లో ఉండడం కంటే ఒక చిన్న దీపం వెలిగించడము మేలు అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక భావన ఏదైతే ఉంటుందో, ఓకే సో ఆ భావన లాంటిది ఇదన్నమాట. ఓకే ఈ భావనలో ఉన్న వ్యక్తుల నమ్మకం చీకటిలో ఉండే కంటే చిన్న దీపం వెలిగించడం ఉత్తమం అనేటువంటిది. ఆ సమర్థవంతమైన నాయకుడు ఈ విధంగా భావిస్తాడు. ఏమిటి అంటే, పరిస్థితి క్లిష్టంగా మారిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము, ఓకే దీనికి ఎవరెవరో కారణం, నేనైతే కాదు, యాజమాన్యం కారణము లేదా మీరే కారణము అన్నట్టుగా వేరే వారి మీద బాధ్యతను వేసేసి చేతులు ఎత్తేసి ఓకే ఇంకా అంతే మన భవిష్యత్తు అంధకారం అయిపోయిందని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ నాయకత్వం నుంచి తప్పుకోవడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ సమర్థవంతమైన నాయకుడు ఏం చేస్తాడంటే, చీకటిని చూసి భయపడకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, క్లిష్టమైన పరిస్థితిలో కూడా నేనున్నాను, మైహూనా అంటారు చూడండి, నేనున్నాను అనేటువంటి ఒక భావనతో ముందుకు వచ్చి ఓకే ఆ బాధ్యత అంతా తన మీద వేసుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి, ఓకే ఆ చీకటిని పోగొట్టడానికి ఒక చిన్న అగిపుల్ల వెలిగించినట్టుగా, ఒక కొవ్వొత్తి వెలిగించినట్టుగా తానే ముందుకు వచ్చి తానే ఒక కొవ్వొత్తి అందరి క్లిష్టమైన పరిస్థితిని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చేలాగా సమర్థవంతమైనటువంటి నాయకుడు చేస్తాడనమాట. ఓకే సో దీన్ని మనం పూర్తి బాధ్యత అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. వాట్ ఈస్ దట్? పూర్తి బాధ్యత मतलब full responsibility or complete responsibility. So an effective leader will take the complete responsibility of the situation, though situation may be horrible. Okay, effective leader what will he do? He will take the responsibility of the situation, though situation is very horrible, and he took a forward step in tackling that horrible situation, and he will lightens uh, he will lightens the situation with his do's and services, and this is a sort of feeling arises in those followers or employees. A sort of feeling will arises by seeing an effective leader. What is that feeling? That feeling is so removing or eradicating the darkness with the help of a matchstick. So the role of effective leadership is like a matchstick which will remove the darkness in the
prevailing situation. Okay, so effective leader also does like that. And what will he do? He take whole responsibility, and he tries to normalize the situation from horrible to the normal, and he took forward step in this, and those leader will emerge as a effective leader in future. Okay, so this is complete responsibility. నెక్స్ట్ స్ఫూర్తిని నింపటం. స్ఫూర్తిని నింపటం. సో ఏంటి స్ఫూర్తిని నింపటం అనేది మనం ఒకసారి చూద్దాం. సో మంచి నాయకులు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ తన అనుచరుల పనితీరుని అభినందిస్తూ, ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఎదుర్కొనట్లో స్ఫూర్తిని మరియు ప్రేరణని కలిగించి సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి యొక్క పాత్ర అమోఘమైనదిగా కీర్తిస్తారు. సో వీరు ఏం చేస్తారు, మంచి లీడర్స్, సమర్థవంతమైన నాయకులు ఏం చేస్తారంటే వారు ఎప్పుడు తన అనుచరుల పనితీరుని అభినందిస్తూ ఉంటారు. ఆ నాయకుల్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, ఏ వ్యక్తులు లేదా ఏ ఉద్యోగులు అయితే అనుసరిస్తూ ఉంటారో వారి యొక్క పనితీరుని అభినందించడం. పనితీరు అంటే పని చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అభినందించడం అంటే అప్రిషియేట్ చేయడం, వర్కింగ్ స్టైల్ని అప్రిషియేట్ చేయడం. ఓకే ఓకే మీరు బాగా చేస్తున్నారు, మీరు పనిచేసే విధానం బాగా ఉంది, మీరు ఇలాగే కొనసాగించండి, వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేయడము. తర్వాత ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎదుర్కొనటంలో స్ఫూర్తిని మరియు ప్రేరణ కలిగించడం. మరి వారు అనుచరులు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి, ఓకే ఆ లోపాలని ఎదుర్కోవడానికి, ఇబ్బందులను ఎదుర్కోవడానికి, లోపాలను సరిదిద్దుకోవడానికి కావలసిన ప్రేరణని, స్ఫూర్తిని ఈ నాయకుడు కలిగిస్తాడు. కలిగించి ఏం చేస్తాడు అంటే సంస్థ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో వారి యొక్క పాత్రని అమోఘమైనదిగా తీర్చిదిద్దుతాడనమాట. ఓకే, సో ఉద్యోగులు లేదా అనుచరులు వారి యొక్క పనితీరుని ఈ నాయకుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు అభినందిస్తూ ఉంటాడు. తర్వాత వారి పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, ఓకే వాటిని సరిదిద్దుకోవడానికి, వారి పనితీరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఎదుర్కోవడానికి కావలసిన స్ఫూర్తిని, ప్రేరణని నాయకుడు అనుచరులకు అందిస్తాడు. తర్వాత సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఓకే ఆ అనుచరుల యొక్క పాత్ర చాలా అమోఘమైనది అని వారికి చెప్తూ, వారిని కీర్తిస్తూ, వారిని ప్రేరేపిస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో ఇది స్ఫూర్తిని నింపడము అనేటువంటి ఒక లక్షణం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. వాట్ ఈస్ దిస్? స్ఫూర్తిని నింపడం అట్లా ఇన్స్పైరింగ్ ద ఫాలోయర్స్ అనేటువంటిది. సో వాట్ విల్ అన్ ఎఫెక్టివ్ లీడర్ విల్ డూ? An effective leader will appreciate the working style of their followers always. So an effective leader always appreciates the working style of their followers, and he also motivates and inspires those followers in facing the problems of working style, and correcting the deficiencies in their working style. And he also appreciates the role of their followers in achieving the aims of the firm. This is called as motivating or inspiring. Okay, this is one of the main features. So effective leader will motivate and inspires the followers in what? In working style, in which style those followers are working. By seeing that working style, the effective leader will appreciate them always, and he motivates them, he inspires them. If there is any mistake or deficiency or loopholes in working styles of followers, so for correcting those loopholes and fulfilling the gaps in their working style, the effective leader will motivate and inspires them, and also he motivates those followers in achieving the aim of the firm by appreciating those followers always. నెక్స్ట్ అనుచరుల అభివృద్ధి. సమర్థవంతమైన నాయకుని ముఖ్య కార్యాచరణ సమూహాన్ని మరియు అనుచరులని ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చేయుట.
సో చూడండి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సమర్థవంత నాయకుడు ఏం చేస్తాడు అంటే ఏ సమూహానికైతే నాయకుడిగా ఉంటాడో, ఏ అనుచరులకైతే నాయకుడిగా ఉంటాడో, ఓకే, సో ఆ అనుచరులని ఆ సమూహాల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఆత్మవిశ్వాసంతో వారు అభివృద్ధి చెందాలి. ఆ విధంగా అభివృద్ధి చెందడానికి ఈ నాయకుడు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇది సమర్థవంతమైన నాయకుడి యొక్క ముఖ్య కార్యాచరణ. సో ఒక మంచి నాయకుడు, సమర్థవంత నాయకుడు, ఆయన యొక్క యాక్టివిటీ ఏంటి అంటే తాను ఏ సమూహానికైతే, ఏ గ్రూప్కి అయితే లీడర్గా ఉంటాడో ఆ గ్రూపు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఒక ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. అది ఆయన యాక్టివిటీ అనమాట. మెయిన్ యాక్టివిటీ అది. దానికోసం కృషి చేస్తూ ఉంటాడు. అటువంటి వాడే ఎఫెక్టివ్ లీడర్ అన్నమాట. తర్వాత ఏ ఫాలోయర్స్ అయితే ఆ లీడర్ని ఫాలో అవుతూ ఉంటారో ఆ ఫాలోయర్స్, లేదా ఏ గ్రూప్ అయితే ఫాలో అవుతుందో ఆ గ్రూపు, వారందరూ కూడా ఎప్పుడు డెవలప్ అవుతూ ఉండాలి. అది కూడా విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఆల్వేస్. ఓకే, అది మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అన్నమాట. ఓకే, సో అన్ ఎఫెక్టివ్ లీడర్ will always works for the development of the individuals who will follow him, for the development of the group who which follows him. Okay, development with the self confidence, development of the group or followers with self confidence is the main goal of an effective leader. Okay, next ఆత్మవిశ్వాసము మరియు భావోద్వేగ స్థిరత్వము. సో ఏంటి ఆత్మవిశ్వాసము మరియు భావోద్వేగ స్థిరత్వము అంటే ఒకసారి మనము దీన్ని కూడా పరిశీలిద్దాం. ఆత్మవిశ్వాసము అంటే ఇందాక చెప్పాను ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకే, సో భావోద్వేగ ఏమన్నాం, ఒక్క నిమిషం. సో భావోద్వేగ స్థిరత్వం, సో ఎమోషనల్ స్టెబిలిటీ అంటారు దీని ఇంగ్లీష్. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో నాయకుడు ఏం చేస్తాడంటే తన గ్రూప్ యొక్క ప్రదర్శన ఆదర్శంగా లేనప్పటికీ తన అనుచరులను ప్రేరేపించుటకు ఆత్మవిశ్వాసాన్ని చెక్కు చెదరనీయడు. సో సమర్థవంత నాయకుడు ఏం చేస్తాడంటే ఏ గ్రూప్కి అయితే నాయకుడిగా ఉంటాడో ఆ గ్రూపు తన పనితీరును ప్రదర్శించడంలో ఇతరులకు ఆదర్శంగా లేకపోయినప్పటికీ ఆ నాయకుడు ఏం చేస్తాడు, తన గ్రూపుని లేదా తన అనుచరుల్ని ప్రేరేపించుటకు, వారిలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని చెక్కు చెదరనీయకుండా ఉండేందుకు కృషి చేస్తూ ఉంటాడు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఒక నాయకుడిని, నాకు ఒక గ్రూప్ ఉంది, నాకు ఒక సమూహం ఉంది, నాకు కొద్దిమంది అనుచరులు ఉన్నారు. ఓకే, నా అనుచరుల పనితీరు ఎప్పుడూ గొప్పగా ఆదర్శంగా ఉంటుందని చెప్పుకోవడానికి లేదు. ఓకే, ఒక్కొక్కసారి నా అనుచరుల పనితీరు ఆదర్శంగా లేకపోయినప్పటికీ ఓకే నేనేం చేస్తాను, వారిలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని చెక్కు చెదరనీయకుండా వారిని ప్రేరేపిస్తాను. ఓకే బాగుంది, మీ పనితీరు బాగుంది, ఓకే మీరు మరింత బాగా పనిచేసి 10 మందికి ఆదర్శవంతంగా మీ పనితీరు ఉండాలి, ఆ విధంగా మీ పనితీరు ప్రదర్శించండి అని చెప్పి వారిని నేను ప్రేరేపిస్తాను అన్నమాట. సో అది ఎఫెక్టివ్ లీడర్ అనేటువంటి వాడు చేస్తాడు. సో ఎఫెక్టివ్ లీడర్, what will he do? Effective leader motivates his followers for doing their work with self-confidence. Though their working style is not a role model to others, he never disturbs their self-confidence, and he always motivates them for working with good working style, with self-confidence and becoming role model to others. He always motivates them. Who? An effective leader. Okay, ఆపత్కాల సమయం లేదా పరిస్థితుల్లో నాయకుడు భావోద్వేగాలను స్థిరంగా ఉంచుకొని నెమ్మదిగా మరియు నియంత్రణతో పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. సో పరిస్థితులు ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా తయారవుతాయి. ఒక్కొక్కసారి సమయం అనేది ఆపత్కాల సమయం, కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని సమయాల్లో కొన్ని ఆపదలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు నాయకుడు ఏం చేయాలి అంటే తన భావోద్వేగాల్ని స్థిరంగా ఉంచుకోవాలి. తన ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్థిరంగా, స్టేబుల్గా ఉంచుకొని నెమ్మదిగా
మరియు నియంత్రణతో పరిస్థితులను ఎదుర్కోవాలి. పరిస్థితులు క్లిష్టంగా ఉన్న సమయము అంటే ఆపత్కాల సమయం అయినప్పటికీ నాయకుడు తన మనసుని, తన మనసులోని భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకొని, వాటి స్థిరంగా ఉంచుకొని నాయకుడు ఏం చేయాలి? నెమ్మదిగా ఆ పరిస్థితులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. నియంత్రణతో ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ అనేది చాలా అవసరం అనమాట ఎఫెక్టివ్ లీడర్కి. దేని మీద కంట్రోల్ ఉండాలి? తన మనసులోని ఆలోచనల పట్ల, తన భావోద్వేగాల పట్ల ఒక నియంత్రణ, వాటిని స్థిరంగా ఉంచుకోవడం, ఆ భావోద్వేగాన్ని స్థిరంగా ఉంచుకోవడం. ఎటువంటి పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఆపత్కాల సమయంలో కూడా తన ఆలోచనల్ని, తన మనసుని, అందులో ఉండే భావోద్వేగాల్ని స్థిరంగా ఉంచుకొని, దాని నియంత్రణలో ఉంచుకొని నెమ్మదిగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం ఒక ఎఫెక్టివ్ లీడర్ అనేటువంటి వాడు చేస్తాడు. సో an effective leader will do what will he do? He faces the critical situations and critical times in which there are so many problems. He faces those situations with a stable mind and with the stable emotions and stable mind, stable thoughts, and slowly he controls the situation, he changes the situation by first of all he controls his mind and thoughts. Okay, and he keeps he keeps his mind stable, his emotions stable, and he fights with the situation, critical situations and tough times, and slowly he get control over the situation. So though that leader will called as an effective leader. Okay, సో చివరిగా అనుచరుల్ని ప్రేరేపించుట. ఓకే, సమర్థవంత నాయకుడు తన అనుచరులను ప్రేరేపించి వారిలో విశ్వాసాన్ని నింపి సవాలుతో కూడుకున్న కార్యకలాపాలు నిర్వర్తించేలా ప్రోత్సహించాలి. దీని కొరకు నాయకుడు అనుచరుల విశ్వాసాన్ని పొందాలి. సో ఇది చూడండి, ఇక్కడ ఏంటి? అనుచరులను ప్రేరేపించడం. మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం, మోటివేట్ చేస్తాడు, స్ఫూర్తిని నింపుతాడు, ఇన్స్పైర్ చేస్తాడని. సో ఇక్కడ ఏంటంటే సవాలుతో కూడుకున్న కార్యకలాపాలని నిర్వర్తించేలాగా ప్రోత్సహించాలి. అనుచరులు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుచరులు. ఓకే, సో సవాళ్ళు అంటే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సమస్యలు. సో సవాలుతో కూడుకున్నటువంటి కార్యకలాపాలని అనుచరులు నిర్వర్తించాలి అంటే ఆ విధంగా నిర్వర్తించేలాగా నాయకుడు అనేటువంటి వాడు ప్రోత్సహించాలి. ఓకే, ఎఫెక్టివ్ లీడర్ షుడ్ ఎంకరేజ్ దేర్ ఫాలోయర్స్ for working with challenge. Okay, doing challenging works. That sort of encouragement should be given by the effective leader to their followers. Not only motivating, not only inspiring, motivating and inspiring their followers for doing challenging job. That is one of the important feature of effective leadership. సో దీని కొరకు నాయకుడు అనుచరుల విశ్వాసాన్ని పొందాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే అనుచరులకి తమ నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఆ అనుచరులు సవాలుతో కూడుకున్న కార్యకలాపాలను కూడా నిర్వర్తించడానికి ముందుకు వస్తారు. తాము చేసే కార్యకలాపాల్లో అనేక సవాళ్ళు, అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్వహించడానికి అనుచరులు ఎప్పుడు ముందుకు వస్తారంటే ఎప్పుడైతే వారికి తమ నాయకుడి మీద విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే తమ నాయకుడు తమని ప్రోత్సహిస్తాడో, ఎప్పుడైతే తమ నాయకుడు తమని ప్రేరేపిస్తాడో, ఎప్పుడైతే తమ నాయకుడు తమలో స్ఫూర్తిని నింపుతాడో అప్పుడు అనుచరులు ముందుకు వస్తారు. సో ఫాలోవర్స్ విల్ కమ్ ఫార్వర్డ్ when they have strong belief on their leader, and when they believe that their leader will motivate them and inspires them, and with that belief, with the motivation, inspiration and encouragement given by their leader, those workers will come forward for doing challenging jobs. Okay, this is one of the main feature of effective leadership. సో అనుచరుల్ని ప్రేరేపించడం అంటే మోటివేటింగ్ ద ఫాలోయర్స్ అన్నమాట. ఓకే.